గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా పేద, మధ్యతరగతి ప్రజలు నివసించే బొంగరాల బీడు ప్రాంతంలో డ్రైనేజీ ప్రాబ్లంతో, ముఖ్యంగా డ్రైన్స్ మరీ చిన్నగా ఉండడంతో వర్షపు నీరు రోడ్ల మీదకు రావడం గమనించి డ్రైన్లను పునర్నిర్మాణం చేయాలని కోటి రూపాయలతో శ్రీనగర్, బొంగరాల బీడు డ్రైన్లకు ఎమ్మెల్యే నజీర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు లోకల్ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి బొంగరాలబీడు ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి డ్రైనేజ్ ప్రాబ్లంతో, ముఖ్యంగా డ్రైన్స్ మరీ చిన్నగా ఉండడంతో మురికి నీరు, వర్షపు నీరు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితులు గమనించి డ్రైన్లను పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 49 లక్షల రూపాయలతో బొంగరాలబీడు 1, 2, 3 తర్వాత 7వ లైను కూడా డ్రైను మరియు రోడ్లు నిర్మించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా శ్రీనగర్ మరియు వల్లూరువాడితోట అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించుకోవడం, శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు కోటి రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు గుంటూరు నగరంలో గత 6 నెలల్లో, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లో దాదాపు 10 కోట్లు, నిన్న ఇవాళ కలిపి 10 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల నిధుల్ని స్వాహా చేసేటువంటి పరిస్థితులుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క నగరపాలక సంస్థ కానీ, పంచాయతీలు కానీ, లేకపోతే గ్రామాలకు సంబంధించినటువంటి నిధుల్ని వాటి అభివృద్ధి కోసం, వాటి సంక్షేమం కోసం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి సదస్సుల్లో పాల్గొని ఈ రాష్ట్రంలో అనేక కంపెనీలు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరాలు, ముఖ్యంగా ఉద్యోగ అవసరాలు కూడా పూర్తిగా యువతకి, ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్క దాన్ని కూడా ఈరోజు రాజకీయం చేస్తూ పేద ప్రజల అవసరాలను గుర్తించకుండా గత 5 సంవత్సరాలు దుర్వినియోగం చేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు తిరిగి ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకొని రావాలనుకుంటా ఉన్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉంటాం. ప్రతి ఒక్క అవసరాన్ని కూడా గుర్తించి గుంటూరు తూర్పు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా ప్రతి ఒక్క వార్డుని కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది.